హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి జెడ్పీఎస్ ఉన్నత పాఠశాల 91 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించామని ఇన్ఛార్జి హెచ్ఎం జి నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10వ తరగతిలో 23 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారని, అలాగే 488వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు అందజేశామని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే మంచి విద్యాబోధన చేస్తూ మంచి రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్ హరి, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు నమస్కారము. నేను జి నర్సయ్య, జెడ్పీఎస్ కొండపర్తి హై స్కూలు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు గారిని ఈ అందరికీ మెట్రో ఉదయం ఛానల్ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారములు. మా పాఠశాలలో గత సంవత్సరం 123 స్ట్రెంత్ ఉండేది. ఈ సంవత్సరంలో 23 మంది ఎస్ఎస్సి విద్యార్థుల్లో 19 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. అందులో 488 ఫస్ట్ స్టూడెంట్ శృతిలందరితో రావడం జరిగింది. మిగతా పిల్లలు కూడా మంచి మార్క్స్ తోటి మంచి పర్సంటేజ్ పాస్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరము 23 మంది విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్ళిపోయిన దృష్ట్యా మేము బడిబాటలో కార్యక్రమాలుగా రోజువారీ కార్యక్రమాలు అందరం సార్లు తీసుకొని బడిబాటలు సక్సెస్ చేస్తూ 25 మంది విద్యార్థులకు ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ పాఠశాలలో గ్రౌండ్ కానీ అన్ని సౌకర్యాలతో కూడుకున్న ఈ పాఠశాల దాదాపు 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాలతో ఉంది. అన్ని సౌకర్యాలు, కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ఫెసిలిటీ, ట్యాంక్స్, తర్వాత కరెంటు, కంప్యూటర్స్, ఐఎఫ్బి ప్యానెల్ అన్ని సౌకర్యాలతో కూడుకున్న ఒక సిటీకి దగ్గర ఉన్న పెద్ద గ్రామమైన ఈ స్కూల్లో అన్ని సౌకర్యాలతోటి అనుభవజ్ఞమైన ఉపాధ్యాయులతోటి పాఠశాల నడుస్తున్నది. అందరి యొక్క పర్యవేక్షణలో మిడ్ డే మీల్స్, వారానికి 3 రోజులు గుడ్లు, 3 రోజులు రాగి జావ, సమతుల ఆహారాన్ని ఇవ్వడానికి మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాము. తర్వాత 1 అవర్ పాఠశాల అయిపోయిన తర్వాత 1 అవర్ ఈ ఊరి గ్రామస్తులు వచ్చే డాక్టర్ గారిచే ప్రత్యేక 2 టీచర్లతో ట్యూషన్ 1 అవర్ నడిపించడం జరుగుతున్నది. అదేవిధంగా పాఠశాలలో అన్ని తీర్ల ఏకో క్లబ్ కానీ, ప్రహరీ క్లబ్లు కానీ, గేమ్స్ క్లబ్లు కానీ అన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఈ పాఠశాలలకు ఎంతో సర్వతోముఖాభివృద్ధి విద్యార్థులకు అన్ని రంగాలలో పైకి రావడానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాము. అదే బడి బాటలో ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము చేసిన 15 మందికి దాదాపు 10 మంది వరకు వితౌట్ టీచర్స్తో రావడం జరిగింది. ఇంకా 4-5 రోజులలో కూడా ఈ 15 నుంచి 25 మంది రావడానికి తల్లిదండ్రుల నుంచి వాళ్ళను తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులకు మొదటి రోజు నుంచే పాఠాలు చెప్పడం జరుగుతున్నది. మిగతా 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఈ నెల 30 తారీఖు వరకు 3 అటెండెన్స్ నిర్వహణ చేయడానికి మా అందరం టీచర్లకు కృషి చేస్తున్నాం. 13 మంది ఉన్నారు. తర్వాత స్కావెంజరు, అటెండరు, 2 ఆఫీస్ అటెండెంట్లతోటి ఫుల్ ఏ రోజు వరకు ఆ రోజు చేస్తూ అన్నీ సక్రమంగా జరిపిస్తుందని మేము తెలియజేస్తున్నాం. స్కూల్ బుక్స్, నోట్స్ బుక్, తర్వాత యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ప్రార్థన సమయం వరకు దాదాపు ఫుల్ స్ట్రెంత్ స్కూల్ యూనిఫామ్ మా పీటీ సార్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఫుల్ సక్సెస్ అవుతానని సంతోషం తెలియజేస్తున్నాను. క్రమశిక్షణకు మారుపేరని మా పాఠశాల చక్కటి క్రమశిక్షణలో చదువుతో ముందంగా ఉంటుందని, రేపు కూడా ఉండడానికి అందరం కలిసి ప్రయత్నం చేస్తుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను.
every week. Daily 2 classes are games will taken by the PD sir. Shruti, I am studying 10th class in ZPHS Kottaparthi. Government has provided free textbooks, notebooks, midday meals, uniforms, etc. And computer classes is here. Well-trained teachers are teaching here. After school hours, daily one special class is providing in school. Two special teachers are teaching in that tuition.